సిర్పూర్ కన్ఫ్యూజ్డ్. సిర్పూర్ కన్ఫ్యూజ్డ్. సో ఇక్కడ మీకు తెలుసు న్యూస్ పేపర్ రీడింగ్లో టైటిల్స్ అనేది హెడ్లైన్స్ అనేవి అంత క్లియర్గా ఉండవు. ఓకే కదా? ఆర్ యూ లిజనింగ్ టు మీ గైస్? అంటున్నారా? న్యూస్ పేపర్ రీడింగ్లో హెడ్లైన్స్ ఆర్ నాట్ క్లియర్. యూ నో దట్, యూ ఆల్రెడీ నో దట్ కదా. ఇప్పుడు కన్ఫ్యూజ్డ్ విచ్ వే టు గో తెలంగాణ ఆర్ మహారాష్ట్ర. అది సిర్పూర్ అనేది ఒక ప్రాంతం ఉంది, అది కన్ఫ్యూజ్గా ఉంది. దట్ ఈస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే, ఇదంతా వదిలేయండి. అది ఏ వేలో వెళ్ళాలా, తెలంగాణకు రావాలా మహారాష్ట్రలోకి వెళ్ళాలా అర్థం కావట్లేదు దానికి, ఆ ప్రాంతం. ఓకేనా? దేర్ వాజ్ అ టైమ్ వెన్ ద బీఆర్ఎస్ ఒక టైం ఉండిందంట అప్పుడు. అంటే దేర్ వాజ్ అ టైం అంటే బీఆర్ఎస్ వాజ్ ఆన్ ద పవర్. అప్పుడు పవర్లో ఉన్నప్పుడు వెన్ ద బీఆర్ఎస్ వుడ్ రేకప్, ఇదే మంది టార్గెట్, రేకప్ ద ఇష్యూ ఆఫ్ మెర్జింగ్ సమ్ విలేజెస్ ఇన్ మహారాష్ట్ర. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అర్థమైతే మనకి ఈ రేకప్ మీద వెళ్దాం మనం. సో దెర్ వాజ్ ఎ టైం, ఒక టైం ఉండింది వెన్ ద బీఆర్ఎస్ వుడ్ రేకప్. సో రేకప్ అంటే ఏం లేదు, దాని అర్థం ఎలా వస్తుంది? బ్రింగ్ టు లైట్ అంటే వెలుగులోకి తీసుకురావడం అంటారు కదా, వెలుగులోకి తీసుకురావడం, బ్రింగ్ టు లైట్ అంటాం కదా మనం. యాక్చువల్గా తెలుగులో చెప్తుంటాం కదా వెలుగులోకి తీసుకురావడం. ఓకేనా గైస్, విన్నారా ఎప్పుడైనా? అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగాయి అనుకోండి, అది తెలియదు అనుకోండి ఎవరికి, అందరికీ తెలిసేలా చేస్తారు కదా. రేకప్, రేకప్ అంటే దాని యొక్క ఫ్రేజ్ అర్థం ఏంటి? బ్రింగ్ టు లైట్ అంటే వెలుగులోకి తీసుకురావడం. ఓకేనా? చూడండి, బీఆర్ఎస్ వెన్ ద బీఆర్ఎస్ వుడ్ రేకప్ ద ఇష్యూస్, వుడ్ రేకప్ ద ఇష్యూ ఆఫ్ మెర్జింగ్ సమ్ విలేజెస్ ఇన్ మహారాష్ట్ర. అంటే ఆ ఇష్యూస్ ఉన్నాయి కదా, మెర్జింగ్ అంటే కలపడం, సమ్ విలేజెస్ కొన్ని విలేజెస్ని కలపడం అనే ఒక ఇష్యూ మీద వుడ్ రేకప్ అంటే తీసుకొస్తూ ఉండింది కదా, దాని అర్థం. వుడ్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమైందా? వుడ్ అనేది మీకు తెలిసిందా ఇది ఎందుకో? ఇది యూస్ టు పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్. బీఆర్ఎస్ చేస్తూ ఉండేది కదా ఉన్నప్పుడు వాళ్ళు పవర్లో. ఇక్కడ వుడ్ ఎందుకు వచ్చిందో మీకు చెప్పాలనుకుంటున్నాను. వుడ్ అనేది ఎందుకంటే ఇది వుడ్ యూస్ టు తెలుసు కదా మీకు, చేస్తూ ఉండేది, చేస్తూ ఉండేవాడిని, నేను వెళ్తూ ఉండేవాడిని, ఐ యూస్ టు ప్లే క్రికెట్ అని చెప్తుంటాం కదా. అంటే రిపీటెడ్ యాక్షన్. గతంలో నేను చేస్తూ ఉండేవాడిని అని చెప్తాం కదా. నేను స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని, ఐ యూస్ టు గో టు స్కూల్, ఐ యూస్ టు గో టు కాలేజ్ అని చెప్తుంటాం కదా. పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ పాస్ట్. అలాగే ఆ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ పాస్ట్లో మనము వుడ్ కూడా చెప్తాం కదా యూస్ట్కి బదులుగా. అదే వుడ్. ఇది వుడ్ రేకప్ ది ఇష్యూస్, చేస్తూ ఉండేది, వెలుగులోకి తీసుకొస్తూ ఉండేది. దేర్ వాజ్ అ టైమ్ వెన్ ద బీఆర్ఎస్ వుడ్ రేకప్ ది ఇష్యూస్. దాని అర్థమైందా ఇప్పుడు సెంటెన్స్ది? ఓకేనా? అర్థమైందా సార్ ప్రసాద్ గారు? అర్థమైంది మేడం, మీకు అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు ఈ రేకప్ అనేది మనము దాని మీద ప్రాక్టీస్ చేద్దామా? సో స్టోరీస్ క్రియేట్ చేస్తారా? అతను హీ ఆస్క్డ్, అతను చెప్పాడు కాదు, అతను అడిగాడు కదా. హీ ఆస్క్డ్ మీ. డైరెక్ట్ రాసేయండి ఇంకా. ఓకేనా? Came to my house. Come to my house. You come to my house. Come to? Okay. My house. My home. ఇది నేను చెప్పింది చెప్పండి. Where are you? Hey buddy. Hey buddy. Where are you? Where are you? కదా క్వశ్చన్ మార్క్. దెన్ ఐ సెడ్ టు హిమ్, అతనికి చెప్పాను. ఏం చెప్పారు? ఇంట్లో ఉన్నానని. I am in my house. హోమ్ అని చెప్పచ్చు. I am మై at my home. Then again he asked. చెప్పండి మీరే చెప్పండి. దెన్ అగైన్ he asked me. You come to my home. Come to my home. Come to my home. Home. Come to ఇక్కడ రాసింది కదా. Come to my home. అప్పుడు మీరేం చెప్పారు? Then I said.
then then ఏంటి I ఇక్కడ? say చెప్పండి ఏదో ఒకటి. Come to your. I will Come to your. I will come ఐ విల్ come Come to. your home. ఎంతలోపు? ఇన్ ఫ్యూ మినిట్స్. Few minutes. ఫ్యూ మినిట్స్లో మీ ఇంటికి వస్తా అని చెప్పాను అని చెప్తాం కదా, ఓకేనా? Okay, sir. Okay, sir. అర్థమైందా? 2 minutes. Yeah. దాని తర్వాత ఏం చేశారు మీరు? కాల్ అనేది కట్ చేశారు కదా, Yeah. చెప్పండి. ఆఫ్టర్ దట్ I started going to. ఐ హంగ్ అప్ ది కాల్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ దట్ After that, ఐ హంగ్ అప్ ది కాల్. హంగ్ కదా పెట్టేసాం. హంగ్ అప్ ది కాల్ అండ్ call కాల్ రాయలేదు కదా, and అండ్ I started. ఇక్కడ ఐ రాశారు కదా, ఇక్కడ ఐ హంగ్ అప్ ది కాల్ చేశారు కదా, ఇక్కడ స్టార్టెడ్ అని చెప్పేయండి ఇక్కడ నుంచి. Okay. Started and started going to గోయింగ్ టువర్డ్స్ his house. హిస్ హౌస్. ఇప్పుడు మనం దారిలోకి వస్తున్నాము. ఎక్కడికి? ఆ మ్యాటర్ కోసం, బ్రేకప్ కోసం ఇక్కడ వస్తున్నాం మనం ఇప్పుడు కదా, వెళ్తున్నాము. నేను వెళ్తూ ఉన్నప్పుడు When I was going. వెన్ ఐ వాజ్ గోయింగ్, నేను ఒక యాక్సిడెంట్ చూశాను, భయంకరమైన యాక్సిడెంట్ని. నేను అతని ఇంటికి When I was వెళ్తున్నప్పుడు going, I saw. when I was going to his house, సడన్గా నేను ఒక యాక్సిడెంట్ చూశాను. Suddenly, I saw the accident. సడన్లీ ఐ సా ఒక భయంకరమైన యాక్సిడెంట్ చూశాను. టెరిబుల్ అని చెప్పొచ్చు. గ్రిమ్ కూడా ఉంది కదా, గ్రిమ్ నేను చెప్పాను కదా మీకు, యాడ్జెక్టివ్ గ్రిమ్ అని చెప్పానా? చెప్పలేదు. వేరే బ్యాచ్ చెప్పాను. సో టెరిబుల్ అని కూడా చెప్పొచ్చు, గ్రిమ్ ఎక్కువగా మాట్లాడుతుంటాం. గ్రిమ్ యాక్సిడెంట్, ఓకేనా? గ్రిమ్ ఈజ్ ఏ యాడ్జెక్టివ్, సో ఓకేనా? యాక్సిడెంట్ ఈజ్ ఏ నౌన్ కదా, నౌన్ ఫ్రేజ్ అయిందా? Okay, sir. Noun సా phrase. అ గ్రిమ్ యాక్సిడెంట్, సడన్లీ ఐ సా అ గ్రిమ్ యాక్సిడెంట్. At అది చూసి నేను భయపడ్డాను. seeing that, ఐ వాజ్ షాక్డ్. I was shocked. ఇక్కడ ఐ గాట్ షాక్డ్ అని కూడా రాయొచ్చు కదా, రాయొచ్చు. ఇప్పుడు షాక్డ్ ఏమైంది? ఇదేంటిది? స్టేట్ ఆఫ్ బీయింగ్ కదా, మీ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఐ వాజ్ షాక్డ్, ఈడి యాడ్జెక్టివ్ వాజ్. అర్థమవుతుందా? మనం నేర్చుకుంటే ఇదంతా. లేదంటే గాడ్ కూడా చెప్పచ్చు. గాడ్ అంటే చేంజ్ చేస్తుంది. ఇది చూడండి, అంటే మీ స్థితిలో చేంజ్ చేస్తుంది. ఐ గాట్ హ్యాపీ అంటాం కదా, ఐ గాట్ హ్యాపీ, ఐ గాట్ ఎక్సైటెడ్, I was shocked. ఐ వాజ్ షాక్డ్, ఐ గాట్ షాక్డ్. అంటే ఏంటి? మీరు అంతకుముందు షాక్గా లేరు, ఇప్పుడు షాక్ అయిపోయారు. మీ స్థితిని మార్చేసింది కదా, అలాగైనా చెప్పొచ్చు. షాక్డ్, ఐ వాజ్ షాక్డ్ అంటే మీ స్థితి చెప్తారు. ఐ వాజ్ షాక్డ్, సీయింగ్ దాట్ ఐ వాజ్ షాక్డ్. అది చూసి నేను షాక్ అయిపోయాను. సో ఒక బైకర్ వెళ్తున్నప్పుడు ఒక కారు వచ్చి అతన్ని ఢీ కొట్టింది. వైల్ కన్నా ఇక్కడ యాజ్ యూజ్ చేయాలి, మీరు గమనించాల్సిన విషయం. ఎందుకంటే సో యాజ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, వైల్ అనేది చెప్తారు కదా అందరూ. 2 యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్గా 2 యాక్షన్స్ జరుగుతున్నప్పుడు వైల్ అని యూజ్ చేస్తాం కదా. బట్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటిది? అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అయినప్పుడు, అంటే ఇది కూడా సందర్భాలు ఒకటే జరుగుతున్నప్పుడే, యాజ్కైనా వెన్నుకైనా వైల్కైనా. బట్ వెన్నుకు వచ్చేసి ఏంటిది? రిజల్ట్ చూపిస్తుంది. వైల్కి ఏంటి? కాంట్రాక్ట్ చూపిస్తుంది. యాజ్కి ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ చూపిస్తుంది కదా. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇన్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. యాజ్ అంటే మీనింగ్ ఏమో సార్? సో యాజ్ అంటే మీనింగ్ ఏంటంటే, అతను వెళ్తున్నప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయింది. యాజ్ హీ వాజ్ గోయింగ్ చూపిస్తాను చూడండి. యాజ్ అంటే వైల్ మాత్రమే కదా, వైల్ లాగే. యాజ్ అ బైకర్ వాజ్ గోయింగ్,
సమ్వేర్, ఎక్కడికో వెళ్తున్నప్పుడు, యాజ్ అ బైకర్ వాజ్ గోయింగ్, హీ వాజ్ హిట్ బై ఆ స్పీడీ was కార్. hit by lorry. Speedy car. స్పీడీ కార్. Speedy car. Very యాజ్ అ speedy బైకర్ car. వాజ్ గోయింగ్ సమ్వేర్, ఎవరు ఆ బైకర్ వెళ్తున్నప్పుడు, అంతే సార్. యాజ్ అ బైకర్, ఒక బైకర్ వాజ్ గోయింగ్ సమ్వేర్, వెళ్తున్నప్పుడు, హీ వాజ్ హిట్ బై అ స్పీడీ కార్. ఒక స్పీడీ కార్ అని అంటే స్పీడ్గా వచ్చిన కారు. టూ యాక్షన్స్ సైమల్టేనియస్గా జరుగుతున్నప్పుడే, బట్ అన్ఎక్స్పెక్టెడ్ అయింది కదా. ఇది ముందుగా ఊహించిందా ఈ యాక్షన్? కాదు కదా, రెండూ ఒకేసారి జరిగాయి. కానీ ఇది ఊహించిందా? అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అవుతుంది చూసారా, అదే అవుతుంది. అదే వెన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? వెన్ యూ స్విచ్ ఆన్ ద లైట్ కదా, లైట్ స్విచ్ ఆన్ చేశారనుకోండి, లైట్ వస్తుందా లేదా? అది అంటే రిజల్ట్ అవుతుందా? అంటే మీరు ఒకటి చేయడం వల్ల అదేమవుతుంది, రిజల్ట్ అవుతుందా? వెన్ యూ స్విచ్ ఆన్ కదా, మీరు స్విచ్ ఆన్ చేశారు, వెన్ యూ స్విచ్ ఆన్ ద లైట్ కేమ్. లేదంటే ప్రెజెంట్లీ చెప్పండి, వెన్ యూ స్విచ్ ఆన్ ద లైట్ కమ్స్. మీరు స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది. ఏమవుతుంది? రిజల్ట్ అవుతుంది. అంటే మీరు చేసిన ఒక యాక్షన్కి ఇంకో యాక్షన్ రిజల్ట్ అవుతుంది. అదే వైల్ అనుకోండి, ఏంటి, వైల్ ఐఎమ్ స్పీకింగ్ షీ ఈజ్ వాచింగ్ టీవీ, కాంట్రాస్ట్ అవుతుంది. నేను ఒకటి చేస్తే ఆమె ఒకటి చేస్తుంది. వైల్ హీ ఈజ్ 21, షీ ఈజ్ 16. వైల్ హీ ఈజ్ 21, షీ ఈజ్ 16. అతనికి 21 అయితే ఆమెకు 16. కాంట్రాస్ట్ ఉందా? విరుద్ధంగా ఉందా? విరుద్ధం. కాంట్రాస్ట్ అంటే విరుద్ధం. ఓకేనా గైస్, అర్థమవుతుందా? అంటే అన్ఎక్స్పెక్టెడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే చూడండి, యాజ్ హీ వాజ్ డూయింగ్ సంథింగ్ ఇన్ హిస్ ఫార్మ్ ల్యాండ్, సడన్లీ he found a bunt, a key. As he was doing something in his farmland, he found a bunt key. అంటే ఏంటి? ఫామ్ ల్యాండ్ లో వర్క్ చేస్తున్నప్పుడు సంథింగ్ ఒక కీ దొరికింది. కీ దొరికింది అంటే రెండు యాక్షన్స్ సైమల్టేనియస్ జరిగాయి. అతను చేస్తున్నప్పుడు దొరకడం. కానీ ఏం చేస్తున్నాడు అతను చేస్తున్నప్పుడు అతనికి తెలుసా? అన్ఎక్స్పెక్టెడే కదా. అన్ఎక్స్పెక్టెడే కదా. అదే వైడ్ పెట్టే ఉంటే రైట్ అవుతుందా? రైట్ అవ్వదు. అదే ఇప్పుడు ఏం చెప్తాము, వైల్ హీ వాజ్ డూయింగ్ సంథింగ్ in his farmland, his mother was cooking food. ఇదేమైంది? కాంట్రాస్ట్. ఇతను చేస్తుంటే అతను వాళ్ళ అమ్మ అది చేస్తుంది. మేడం అర్థమవుతుందా? ప్రసాద్ గారు అర్థమవుతుంది సార్. సో చూడండి, అలాగే నేను కూడా రాస్తాను సార్, రాస్తాను. ఏం రాద్దాం ఎగ్జాంపుల్? ఇదే సిచ్యువేషన్ రాద్దామా? ఇదే సిచ్యువేషన్ when he was doing something in his farmland. రిజల్ట్ అవ్వాలి అంటే చెప్పండి మేడం. అంటే అతను వర్క్ చేస్తా ఉంటే అతనికి రిజల్ట్ వచ్చిందని కదా. రిజల్ట్ వచ్చింది చేస్తుంటే ఏమొస్తుంది? రిజల్ట్ వచ్చింది అని చెప్పండి. చేసినప్పుడు లూజ్ అవుతుంది సార్. ఏమవుతుంది సార్? ఫార్మింగ్ చేసినప్పుడు, ప్లవింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? సంథింగ్ అంటే ప్లవింగ్. హీ వాజ్ గెట్టింగ్ పెయిన్స్ చెప్దామా?
హీ వాజ్ గెటింగ్ బాడీ పెయిన్స్ అని చెప్తామా? ఈ గాట్ బాడీ Body pains. పెయిన్స్, ఈ గాట్ బాడీ పెయిన్స్ అని చెప్తామా? ఎస్ సార్. అంతే, ఇంకా రిజల్ట్ ఏదో Result నాకేం ఇంకా. కనబడట్లేదు ఎగ్జాంపుల్గా ఇదే చెప్పాలంటే. అంతే సార్. ఆ, ఏదో వర్క్ కదా. చేస్తున్నప్పుడు కూడా వస్తాయి కదా. వస్తాయి కదా, రిజల్టే కదా అది. అంతే సార్. ఎస్ సార్. అంతే కదా సార్, రిజల్టే కదా. ఇప్పుడు ఏమంటామంటే వెన్ యూ లెర్న్ ఇంగ్లీష్, ఓకే, వెన్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఏం చెప్తారు మీరు? ఇది వింటూనే ఉంటారు కదా, వెన్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ యూ విల్ గెట్ ఫ్లూయెన్సీ అంటారా? వినే ఉంటారు చాలా సార్లు, అంతే సార్. వందల సార్లు, లక్షల సార్లు వినే ఉంటారు. ఇక్కడ వెన్ను ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా గమనించారా, అడిగారా ఎవరైనా? అసలు ఈ మాట మాట్లాడిన ఆ స్పీకర్ని ఎవరైనా అడిగారా ఎప్పుడైనా? వెన్నెందుకు యూజ్ చేశారండి మీరు? బాగానే ఉంది, మాకు అర్థమైంది డైలాగు, దాని అర్థం ఏంటో తెలిసింది. వెన్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ యూ విల్ గెట్ ఫ్లూయెన్సీ. మీరు చేస్తే దాని రిజల్ట్ అది. అర్థమవుతుందా గైస్? యా అండి. అవును సార్. అదే మీరు ఇప్ అనేది నేను ఇఫ్ చెప్తాను, మీరు ఇఫ్ యూ ప్రాక్టీస్ చెప్తారు, దీనికన్నా ఇది బాగా విని ఉంటారు. ఇది కొన్ని లక్షలు కాదు, కోటి సార్లు విని ఉంటారు. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ యూ విల్ గెట్ ఫ్లూయెన్సీ. Fluency. ఇది ఒక కోటి సార్లు విని ఉంటారు మీరు. సో ఇది ఎందుకు వచ్చింది? అవును సార్. ఇది మీకు తెలుసు, పాజిబిలిటీ, Different. సర్టైనిటీ. అవును, ఇది possibility. నేను అందుకు చెప్పా వెన్నుకి ఇఫ్కి ఏంటి అని. మళ్ళీ ఇక్కడ ఒక దీన్ని విడగొట్టి మళ్ళీ ఏదో పెద్ద కనిపెట్టేసినట్టు ఒక ఫార్ములా లాగా మళ్ళీ చెప్తారు, ఇఫ్కి వెన్నుకి తేడా ఏంటి అని. ఏంటి తేడా? ఇక్కడ ఏంటిది? సర్టైనిటీ ఉంటుంది. మీరు చేస్తున్నప్పుడు యూ విల్ గెట్. మీరు చేశారనుకోండి, మీరు డోర్ తెరిస్తే డోర్ ఓపెన్ అవుతుంది సార్ అవును కదా. సార్. వెన్ యూ స్విచ్ ఆన్ ద టీవీ స్టార్ట్స్ అని చెప్పొచ్చు, స్టార్ట్ అవుతుంది కదా. Yes. అవును లేదా సార్. స్టార్ట్స్ మూవింగ్, ఫ్యాన్ అనుకోండి స్టార్ట్స్ మూవింగ్ కదా. సో వెన్ యూ క్లోజ్ ది డోర్ మస్కిటోస్ విల్ నాట్ ఎంటర్ యువర్ హోమ్. వెన్ యూ క్లోజ్ ది డోర్, మీరు క్లోజ్ చేశారనుకోండి మస్కిటోస్ రావు లోపలికి. దట్ ఈస్ ద రిజల్ట్ కదా. గైస్ అర్థమవుతుందా మేడం? Yes, sir. అర్థమవుతుందా? సైలెంట్ అయిపోతున్నారు. Yeah. వెన్ను వైల్డ్లోకి Yes. వెళ్ళిపోయామా? ఒక స్టోరీ క్రియేట్ చేద్దామని చెప్పి దీంట్లోకి వచ్చామా? పోనీ నేను అర్థమైంది కదా మీకు. యా యా అండి. ఎక్కడ ఉన్నాం మనము? ఆ స్పీడీ కారా? హీ వాజ్ హిట్ బై అ స్పీడీ కార్. ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇదంతా నేను చూడండి హైలైట్లో పెడతాను. నేను అరెస్ట్ చేయను, మీకు అర్థమవుతుంది కదా పీడిఎఫ్ తీసుకుంటే కదా. యా అండి. హీ వాజ్ హిట్ బై అ స్పీడీ కార్.